వెళ్తుంది, అమ్మాయి సపోర్ట్ చేస్తుంది. లేదా రాయలేదనుకోండి, ఇద్దరు 50-50 తీసుకోవాలి. ఇది మన దేశంలో ఉన్నటువంటి చట్టం. పిల్లలకే వర్తిస్తుంది. అంటే భార్యకి ఫస్ట్ ప్రయారిటీ, భర్త చనిపోతే తర్వాత పిల్లలకి ఆటోమేటిక్ ఇది రూల్ మనకున్నది. అయితే అమెరికాలో అట్లా ఉండదు. చనిపోయిన తర్వాత 40% మాత్రమే భార్యకు గాని బిడ్డలకు గాని వారసత్వం వస్తుంది. మిగతాదంతా కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అది అలాంటి ట్యాక్స్, అలాంటి సిస్టమ్ ఇండియాలో అవసరం ఉంటది. అది తీసుకొస్తే ఈ మార్పు సాధ్యమవుతుందని అడిచాడు ఇంటర్వ్యూ పిట్రోడా. అప్పటి నుంచినే నరేంద్ర మోడీ అది రైట్ చేసుకొచ్చారు. మీ భూమి, మీ ఇంట్లో మీకు 2 ఇళ్ళు ఉన్నాయంటే ఒకటి లాక్కుపోతారు, 2 ఎకరాలు ఉందంటే 1 ఎకరం లాక్కుపోతారు. ఇవన్నీ ఏంటి సోరోస్ సిద్ధాంతాల్లో భాగమా? పిట్రోడా సొంత పైత్యం. అంటే వాస్తవంగా చెప్పాలంటే నక్సల్ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి ఆలోచన. నక్సల్స్ ఏమంటారు, పెద్దవాళ్ళని కొట్టి పేదవాడికి పెట్టడం అన్నటువంటి. వాళ్ళు ఏం చేస్తారు, లూటీ చేసి ధనవంతుల్ని ఆ డబ్బులు పంచుతా ఉంటారు. అట్లాంటి కాన్సెప్ట్ ని ఇప్పుడు మన దేశంలో అంబానీలు, అదానీల మీద తీవ్ర వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చాలా రోజుల నుండి సోరోస్ లాంటి వాడు చేసుకొచ్చాడు. ఇప్పుడు అమెరికాలోనేమో అపర బిలియనీర్లు ఉండొచ్చు, ఇండియాలో ఉంటే పడేడుస్తారు. ఎందుకయ్యా అంటే ఇండియన్ బిలియనీర్లు ఇప్పుడు ఖండాంతరాలకు వెళ్ళిపోతున్నారు, ఎదుగుతున్నారు. ఎట్లాగా, అమెరికా వాడికి మనం కాంపిటీషన్ కాకూడదు. ఏ దేశం అయితే కాంపిటీషన్ వస్తుందో వాళ్ళని దెబ్బతీయాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిలిప్పైన్స్ లోనో, లేకపోతే గనక మన శ్రీలంకలోనో, లేదంటే గనక ఇతర పోర్ట్లు లైక్ ఇరాన్ పోర్ట్ కానీ ఇట్లాంటి పోర్టులని ఇదివరకు ఏంటి అమెరికా వాడు, లేకపోతే యూరప్ దేశాలోడో పాడుకునేవాడు, వాడు మెయింటెనెన్స్ తీసుకునేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అదాని వెళ్ళి వాటిని పాడుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు. అంటే వాళ్ళ కాంపిటీషన్. ఇంకోటి ఏంటి, మనం తక్కువ రేటుగా కొడతాం దాన్ని. ఇప్పుడు వాడు 1,00,000 రూపాయలు అంటే మనం 50,000కే కొంటాం. దీంతో ఏమైపోతుంది, వాడికేమో ప్రాఫిట్ వస్తుంది. అంటే వాడు 1,00,000 రూపాయలు ఖర్చుతో పెట్టేదాన్ని మనం 50,000 ఖర్చుతోనే చేస్తాం. డబ్బు ఇవ్వడం మాత్రం ఎక్కువ ఇస్తానంటున్నాం. వాడు ఇప్పుడు పాటలో, వేలం పాటలు ఎట్లుంటది, 100 రూపాయలు ఒకడంటే 110 రూపాయలు ఇంకోటి అంటాడు. వాడు 110 రూపాయలకి వెళ్తే మనం వీళ్ళేమో 120 రూపాయలకి వెళ్ళి